ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒకరిపై మరొకరు నిత్యం ఏదో ఒక అంశంపై ఫైర్ అవుతూనే ఉంటారు. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు కూడా చేసుకో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 4వ తేదీన భారీ జనసమూహంతో భారీగా జనసేనలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. అయితే బాలినేనిని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తో పాటుగా జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ కూడా భారీగా ప్రయత్నాలు చేశారు. కానీ అవి సఫలం కాలేదు. ఇప్పుడు బాలినేనికి స్వాగతం పలుకుతూ జనార్దన్ ఫోటోలతో ఒంగోలు నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రజలను ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఉప్పు నిప్పులా ఉండే బాలినేని దామచర్ల కలిసి పనిచేయబోతున్నారా అంటూ ప్రతి ఒక్కరూ చర్చించుకోవటం మొదలైంది. వైసీపీ ఆధీనంలో ఉన్న ఒంగోలు కార్పొరేషన్ను హస్తగతం చేసుకునేందుకు ఓవైపు బాలినేని, మరోవైపు దామచర్ల ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టారు. అయితే హఠాత్తుగా నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మాత్రం ప్రజలను ఆశ్చర్యంతో పాటుగా ఆలోచనను కలిగించేలా చేస్తున్నాయి. నిన్నటి వరకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అవినీతిపై పదే పదే మాట్లాడిన దామచర్ల జనార్దన్ బాలినేనితో కలిసి పనిచేస్తారా లేక అతని అవినీతిపై ఎప్పటిలాగే పోరాటం చేస్తారా అంటూ స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒకరిపై మరొకరు నిత్యం ఏదో ఒక అంశంపై ఫైర్ అవుతూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఇద్దరు కూడా కలిసి పని చేయబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగుల్ అందిస్తారు. నాగుల్, ప్రకాశం జిల్లా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నిన్నటి వరకు ఒకరిపై మరొకరు తప్పులు చూస్తున్నారు. ఇప్పుడు వారిద్దరూ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారు. జిల్లాలో ప్రజలు ఆసక్తికరంగా వారి గురించి చర్చించుకుండగా ప్రధాన కొడలిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆచారానికి గురి చేస్తున్నాయి. ఒంగోలులో మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, తాజా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒకరిపై మరొకరు నిత్యం ఏదో ఒక విషయంపై ఫైర్ అవుతూనే ఉంటారు. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు కూడా గతంలో చేసుకోవడం తెలిసిన విషయమే. మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 4వ తేదీన భారీగా జనసేనలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. అయితే బాలినేని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తో పాటు జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ కూడా భారీగా ప్రయత్నాలు చేశారు. కానీ విఫలమయ్యాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బాలినేనికి స్వాగతం పలుకుతూ జనార్దన్ ఫోటోలతో ఒంగోలు నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఉప్పు నిప్పులా ఉండే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, దామచర్ల జనార్దన్ కలిసి పనిచేయబోతున్నారంటూ ప్రతి ఒక్కరిలో చర్చించుకోవడం మొదలైందని చెప్పుకోవచ్చు. భవాని, అదే విధంగా నాగులిక, ఈ విధంగా చూస్తే ఫ్లెక్సీలు అయితే ప్రతి చోట దర్శనమిస్తున్నాయి, ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు అంటూ మరి ఫ్లెక్సీలకు సంబంధించి ఎవరైనా స్పందించడం జరిగిందా? లేదండి, ఇంతవరకు అయితే ఒకరు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా ఇంతవరకు ఎవరు స్పందించలేదు. ఈ ఫ్లెక్సీలు ఎవరంటే టీడీపీ సంబంధించి కొంతమంది కార్యకర్తలు అయితే అక్కడ చేరుకొని ఇప్పుడు బాలినేని మొన్నటిదాకా వైసీపీలో ఉండి దోచుకోవడమే జరిపింది. ఇప్పుడు టీడీపీలో ఉండి కూడా దోచుకోవడానికి వస్తున్నారని చెప్పి టీడీపీ కార్యకర్తలు అయితే అక్కడ చేరుకొని ఫ్లెక్సీలు కూడా అక్కడి నుంచి తీసేయడం జరిగిందని చెప్పొచ్చు. భవాని, రైట్, ఓకే, థ్యాంక్ యూ నాగుల్, థ్యాంక్ ఫర్ ది అప్డేట్స్.